చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో శ్రీ వరదరాజస్వామి అభయ ఆంజనేయ స్వామి ఆలయాల కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. గోపురంపైకి భక్తుల అనుమతి నియంత్రణ కేవలం భద్రతా కారణాల వల్లనే ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. 3 రోజుల పాటు భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ విజయవంతంగా పూర్తి చేశారు. ఆలయ ధర్మకర్త నేను బి మల్లికార్జున అన్న పేరు. ఈ నెల 6వ తేదీ 7, 8, 3 రోజుల్లో శ్రీ వరదరాజ స్వామి ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, వీరాంజనేయ స్వామి ఆలయము కుంభాభిషేకం జరిగినది. అది అంతా సవ్యంగా బాగా జరిగింది. ఆగమన శాస్త్రం ప్రకారం సమయానుకూలంగా అన్ని జరిగినాయి. అందరూ దీనికి తగిన సహకరించిన శ్రీ పి జగదీశ్వర రెడ్డి గారికి, పూతలపట్టు గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఈ జగదీశ్వర గారు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరుగుండేది కూడా కాదు. అందరూ సహకరించి ఆయన ముందుండి అందరితో మాట్లాడి కూడా చేసినారని నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. పూతలపట్టు ఆలయ ధర్మకర్త నేను బి మల్లికార్జున అన్న పేరు. అవన్నీ ఏమి పెట్టొద్దండి దయచేసి. దీన్ని ఇంకా ఎక్కువగా చేయొద్దండి. ఇప్పుడు లేని కొన్ని రకరకాలుగా ఒక 3-4 ఛానళ్ళు ఉంటే లేనివన్నీ కూడా వచ్చింది. ఆ మహా ఛానల్లో ఎవరో ఉన్నారండి, చిన్న కాలుతో తన్న ఎవరన్నా తంతారో చెప్పండి. ఇంత భక్తి దీంతో చేసి మాకు ఎంత బాధ ఉంటుంది. దగ్గర 20 లక్షల రూపాయలు కలెక్షన్ చేసుకొని 20 ఏళ్ళు అయిందండి. ఈ కుంభాభిషేకం స్టార్ట్ అయిందంటే ఒకసారి 10 ఏళ్ళలో టైం ఉంటుంది. ఆ 10 ఏళ్ళ లోపల పూర్తి కాకపోయిందంటే గుడిలో పూజారికి ఎఫెక్ట్ లేదంటే గుడి పూజారికి గ్రామ పెద్దకు, నెక్స్ట్ వచ్చిందే ఆయన గ్రామానికి దెబ్బ ఈ ధర్మకర్త, ముగ్గురు లేదండి. ఆ పూజారి వచ్చింది ఒక ఆయన ఆరుమగం అనేసింది, ఆయన చనిపోయినాడు. గ్రామ పెద్దగా ఉన్న ఆయన సుబ్బారెడ్డిని పోగొట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చిందే శ్రీరాములు సిట్, ఆయన ఇంచుమించు 50 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మీద గౌరవార్థంతో ఆయన కుమారుని ఇవన్నీ చేపించినాము. దానికి ముందుండి అన్ని రకాలుగా సహకరించిన ఆయన జగదీశ్వర రెడ్డి. ఆయన ద్వారా జరిగింది కాబట్టి ఆయన ముందు ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి అంత శక్తి లేదండి ముందు ఉండే చేపించేదానికి. ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతలపట్టు దురదృష్టం ఏమిటంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెంగళూరులో ఉండే ఆయన నేనే వచ్చిందే ఊరిని అంతా ఇది చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు ఆ అన్న కుమారుడే వాడు సుబ్బారెడ్డి దానివల్ల మేమే పిలుచుకొచ్చినాం. ఆయన ఎప్పుడో బెంగళూరులోకి వచ్చింది, వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, అంత ఇదవుతా ఉన్నాడు. ఊరు అనాథ అయిపోతుంది, పెద్ద దిక్కు మాకు ఎవరు లేరు. ఉండే వాళ్ళందరూ మాజీ సర్పంచ్ ఒక ఆయన జగన్నాథ్ రెడ్డి ఉన్నాడు, మా సర్వోత్తం రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, రవికుమార్ రెడ్డి అని పూతలపట్టు వీళ్ళే ఊరి గురించి ఆలోచిస్తా ఇది చేస్తా ఉన్నాడు.